శ్రీ మహావిష్ణువు దశావతారాలలో కూడా అందరికీ ఒకే రకమైన ప్రఖ్యాతి లేదు. సమాన సంఖ్యల్లో క్షేత్రాలు, ఆలయాలు లేవు. అవతారాల గాథలు పురాణ సంబంధమైనవి. భక్తి, పూజ అన్న కూడా నమ్మకానికి, మీ ఆచారాలకి సంబంధించినవి. ఈ అవతారాలను పూజించరాదు, ఈ అవతారాలను మాత్రమే పూజించాలి అన్న నిషేధమేమీ లేదు. కాబట్టి ఎవరి నమ్మకాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. మతంలో బహుదేవతారాధన సమ్మతమే. ముందుగా ఆ 24 అవతారాలేమిటి, అందులో ఆ 10 అవతారాలేమిటి అన్నది ఒకసారి పునశ్చరణ చేసుకోవచ్చు. 1. ఆది పురుషావతారం. జగత్తు యొక్క మొదటి సృష్టి, విశ్వరూపుడు, విరాట్ పురుషుడు అంటే ఇదే. దీని నుండే సమస్త దేవతలు జన్మించారు. అందువల్ల దీనినే ప్రథమ అవతారంగా పేర్కొనవచ్చు. 2. యజ్ఞ వరాహావతారం. హిరణ్యాక్షుడి నుంచి భూమిని రక్షించే అవతారం. 3. సుయజ్ఞ అవతారం. రుచి అనే ప్రజాపతికి స్వయంభూవు మనువు కుమార్తె ఆకూతికి పుట్టినవాడు. ఇతడు ఇంద్రుడై దేవతలను పాలించాడు. మనువు ఇతడు సాక్షాత్తు శ్రీహరియే అని ప్రకటించాడు. 4. కపిల మహర్షి అవతారం. కద్దమ ప్రజాపతికి దేవహుతికి జన్మించినవాడు. సాంఖ్య యోగాన్ని తల్లికి బోధించాడు, ప్రపంచానికి అందించాడు. 5. దత్తాత్రేయ అవతారం. అత్రి మహామునికి అనసూయకు జన్మించినవాడు. నేను నీకు దత్తుడునైనాను అని అత్రి మహర్షితో అనడం వల్ల దత్తాత్రేయుడున్న పేరు వచ్చింది. 6. సనక సనందాదులు. బ్రహ్మ మానసపుత్రులు, విష్ణు కలలతో జన్మించిన వారు 4 మహర్షులు. సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులుగా పేరు గడించారు. ఆత్మతత్వాన్ని బోధించినట్టు చెబుతారు. 7. నరనారాయణ అవతారం. ధర్మునకు దక్షపుత్రిక అయిన మూర్తికి పుట్టినవారు. బదరీవనంలో తపస్సులు. వీరిని కవ్వించేందుకు ఇంద్రుడు అప్సరసలు పంపగా నారాయణ ఋషి తన తొడ నుంచి వారిని తనదన్నే ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి కానుకగా పంపుతాడు. 8. ధ్రువునికి దర్శనమిచ్చిన అవతారం. ధ్రువుని ఉత్తమ తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమైనటువంటి రూపం. 9. పృథు చక్రవర్తి అవతారం. వేణుడు అనే దుష్టరాజు బ్రాహ్మణ శాపానికి గురై చనిపోతే అతని శరీరాన్ని మదించినప్పుడు విష్ణు కళతో పుట్టినవాడు. అతని పేరునే భూమి పృథ్వీ అని పిలువబడుతోంది. 10. వృషభ అవతారం. నాభికి, మీరు దేవికి పుట్టిన కొడుకు. ఇతని 9 పుత్రులలో పెద్దవాడైన భరతుడి పేరు మీదనే భారతవర్షం అనే పేరు వచ్చింది. 11. హయగ్రీవావతారం. యజ్ఞ హవిస్సులను స్వీకరించే విష్ణు రూపం. అతని నాసికాల నుంచి వచ్చిన నిశ్వాసాలే వేదాలు అని అంటారు. 12. మత్స్యావతారం. వేదాలను సముద్రంలో నుంచి వెలికి తీసినవాడు. సృష్టికి అవసరమైన ద్రవ్యాలతో వైవస్వత మనువు కూర్చున్న పడవను ప్రళయకాలంలో రక్షించినవాడు. 13. కూర్మావతారం. అమృత మథనంలో మందర పర్వతం మునిగిపోకుండా దానిని ధరించినవాడు. 14. నరసింహావతారం. హిరణ్యకశిపును సంహరించడానికి ఎత్తిన అవతారం. 15. ఆది మూలావతారం. గజేంద్రుడిని కాపాడటానికి వెళ్ళినప్పటి రూపం. 16. వామనావతారం. కశ్యపునికి అదితికి వామన రూపంలో పుట్టిన ఉపేంద్రుడు. బలిచక్రవర్తిని రసాతలానికి నొక్కిన త్రివిక్రముడు. 17. హంసావతారం. నారదునికి హంసరూపంలో గీతను సిగిన అవతారం. 18. పరశురామావతారం. దుష్ట క్షత్రియులను సంహరించిన అవతారం. 19. శ్రీరామావతారం. అందరికీ తెలిసిన రామాయణమే. 20 మరియు 21. శ్రీకృష్ణ బలరాములు. ఇది కూడా అందరికీ తెలిసినదే. కొందరు బలరాముడు ఆదిశేష అవతారం అంటారు, కానీ బలరాముడు కూడా విష్ణు రూపమని ఒక భావన కూడా ఉంది. 22. వేద వ్యాసావతారం. పరశర మహర్షి పుత్రుడుగా జన్మించి వేదం విభజన చేసినవాడు. 23. బుద్ధావతారం. దురాచారాలను ఖండించి అహింసా ప్రబోధం చేసినవాడు. 24. కల్కి అవతారం. కలియుగంలో జన్మించి ధర్మ సంస్థాపన చేయబోయేవాడు. వీటిల్లో దశావతారాలు అందరికీ తెలిసినవే. పరికించి చూస్తే దశావతారాలలో లేని వాళ్ళల్లో కూడా పూజలందుకునే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు దత్తాత్రేయుడు. ఇక్కడ లెక్కకు రాని అవతారాలు కూడా ఉన్నాయి. మోహిని అవతారం, ధన్వంతరి అవతారం, వెంకటేశ్వర స్వామి అవతారం, ఇటువంటివి. అవతారాలు ఎన్ని అంటే అనంతమైన అవతారాలు. అయితే నాకు తెలిసిన కొన్ని చెబుతాను అని బ్రహ్మ నారదుడికి చెప్పిన అవతారాలు ఇవి.